ఆరోగ్యశ్రీ పథకంపై చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధం అవుతోందనే సమాచారం కలకలాన్ని రేపుతోంది. అత్యధికంగా వినియోగించే 5 ప్రొసీజర్స్ ను ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తొలగించే దిశగా వైద్య శాఖ ప్రతిపాదనలు పంపినట్లుగా తెలుస్తోంది. ఇందులో సాధారణ, సిజేరియన్ ప్రసవాలతో పాటు 3 ఆప్థమాలజీ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయని సమాచారం. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఏటా 500 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదని చంద్రబాబు సర్కారు చేతులెత్తేస్తోంది. 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికే వెంటిలేటర్ ఎక్కించడమే కాక క్రమంగా కనుమరుగు చేసే కుట్రలు పన్నుతోంది చంద్రబాబు సర్కార్. నెట్వర్క్ ఆసుపత్రులకు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఇప్పటికే పేద ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేసింది సర్కార్. మరోవైపు ఈ పథకం కింద చికిత్సలను ఎత్తేసే ప్రక్రియకు పూనుకుంది. సాధారణ, సిజేరియన్ ప్రసవాలు, కంటి సమస్యలకు సంబంధించిన 3 ప్రొసీజర్లను కూడా ఎత్తేసి పేద, మధ్యతరగతి ప్రజలపై ఏటా 500 కోట్ల రూపాయలకు పైగా భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రొసీజర్లను కుదించాలని కొద్ది నెలలుగా చంద్రబాబు సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా సాధారణ, సిజేరియన్ ప్రసవాలతో పాటు 3 ఆప్థమాలజీ ప్రొసీజర్లను ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎత్తేయడం కోసం వైద్య శాఖ ప్రతిపాదనలు పంపినట్లు ప్రభుత్వానికి విశ్వసనీయంగా తెలిసింది. 2019-2024 మధ్య రాష్ట్రంలో 3 లక్షల మేర ప్రసవాలు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదయ్యాయి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కింద దాదాపు 2.5 లక్షల మంది దృష్టి దోషులకు క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించారు. అయితే ఇప్పుడు ఈ ప్రొసీజర్లను ప్రైవేట్లో పూర్తిగా ఎత్తేయడం ద్వారా ప్రభుత్వంపై 500 కోట్ల రూపాయలకు పైగా భారాన్ని తగ్గించుకోవాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద ప్రసవానంతరం బాలింతలకు అందించిన 5,000 రూపాయల ఆరోగ్య ఆసరా సాయాన్ని ఇప్పటికే ఎత్తేశారు. తద్వారా మహిళలకు మరో వెన్నుపోటు పొడిచింది సర్కార్. ఒక్క ఆసరా రూపంలో గత 2 ఏళ్లలో పేద, మధ్యతరగతి మహిళలు 300 కోట్ల రూపాయల మేర నష్టపోయారు. ఇక్కడితో ఆగకుండా గర్భం దాల్చిన మహిళలకు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత కాన్పు సేవలు కూడా లేకుండా బాబు సర్కారు అడుగులు వేస్తూ ఉండటం వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 3,257 ప్రొసీజర్లు ఏపీలోని ఆరోగ్యశ్రీ పథకంలోనే ఉన్నాయని, ఇన్ని అవసరం లేదని ఇటీవలే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ తేల్చిపడేశారు. స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లలో తిరుగుళ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటపాటలు, యోగా డే వంటి ఈవెంట్స్, విలాసాలకు ప్రత్యేక బడ్జెట్లు కేటాయించి మరీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుబారా చేస్తోంది. మరోవైపు కోట్లాది మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఆధారమైన ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లింపులకు నిధుల్లేమీ సాకుతో బాబు సర్కారు అప్పుల బాట పట్టింది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనట్లుగా నెట్వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించడం కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఇటీవల అరకొరగా బిల్లులు విడుదల చేసింది సర్కార్. ఈ అప్పులకు అయ్యే వడ్డీ కూడా ఆసుపత్రులే చెల్లించాలని బిల్లులో 8% మేర కోత పెట్టడంతో యాజమాన్యాలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.